శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ దర్శి క్యాంపస్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల కెరీర్ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తం 2 సెషన్స్తో తరగతులు నిర్వహించడం జరిగింది. మొదటి సెషన్లో డిబేట్స్ నిర్వహించడం, స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి అనే అంశాలతో గడపడం జరిగింది. రెండవ సెషన్లో ఐటీ రిలేటెడ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ పట్ల స్పెషల్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 3 గంటలు జరిగిన ఈ క్లాస్కి 60 మంది హాజరవడం జరిగింది. మొదటి సెషన్లో జరిగిన డిబేట్లో గవర్నమెంట్ జాబ్స్ వర్సెస్ ప్రైవేట్ జాబ్స్ అనే అంశం మీద విద్యార్థులతో మాట్లాడించడం జరిగింది. రెండింటిలో ఉన్నటువంటి లాభాలను, రెండింటిలో ఉన్నటువంటి భేదాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. దీంతో విద్యార్థుల్లో లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డిబేట్ ద్వారా అందరూ అన్ని రకాల అంశాలు పంచుకోవడంతో ఉన్న కన్ఫ్యూషన్ కోల్పోయి ఒక క్లారిటీకి వచ్చారని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వినిపించారు. అలాగే రెగ్యులర్ తరగతులతో పాటు వారంలో ఒకసారి ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం తమ కెరీర్కి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సార్, నా పేరు పార్థసారథి రెడ్డి. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. ఈ క్లాస్ వల్ల ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఎన్ని రోజులు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాను. ఏ ఫీల్డ్ తీసుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, ప్రైవేట్ జాబ్ తీసుకోవాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ క్లాస్ వల్ల ఆ కన్ఫ్యూజన్ మొత్తం పోయింది. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ హరిప్రసాద్. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈ క్లాసెస్ వల్ల మనం ప్రైవేట్ సెక్టర్ తీసుకోవాలా, పబ్లిక్ సెక్టర్లో ఉండాలా అనే డౌట్ ఏ స్టూడెంట్కి ఉండదు. ఒక క్లారిటీ అనేది అందరికీ వస్తుంది. ఈ క్లాసెస్ వీక్లీ వన్స్ అయినా జరిగితే 3 hours స్టూడెంట్స్ ఎంతో బెనిఫిట్ పొందుతారు. థ్యాంక్ యూ. నా పేరు రఫీ, ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నా. ఈరోజు వచ్చేసరికి 3 rounds క్లాస్ జరిగింది. దాంట్లో పాజిటివ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ గురించి తెలుసుకున్నా. సెకండ్ ఇంకా ఐటీ జాబ్స్, వెబ్సైట్స్ గురించి కూడా తెలుసుకున్నా. బీటెక్ యూనివర్సిటీలలో పెద్ద పెద్ద ఫేర్స్ అలాంటి కాలేజీలలో వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ పెడుతుంటారు. ఇటీవల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క పాజిటివ్ మైండ్ థింకింగ్ ఒకటి, బయట సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలనే విషయాల గురించి చెప్తూ ఉంటారు. సో ఫ్రీగా చెప్పాలంటే మనకి డైలీ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో అలాగే వీక్లీ ట్వైస్ ఇలాంటి క్లాసెస్ జరిగితే కొద్దిగా వేరే విషయాల గురించి తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. క్లాసెస్ వినడం ఇలాంటివి కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇంకా బెటర్గా ఇంకా వినాలి, ఇంకా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. ఇది క్లాసెస్ అనేది చాలా మంచిగా అనిపించాయి నాకు. పాజిటివ్ వైబ్స్ అనేది అందిస్తుంది. ఇలాంటి క్లాసెస్ వల్ల స్టూడెంట్స్కి ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. ఫస్ట్ నా పేరు రామంజన్ సార్, నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను. నాకు ఈ క్లాసు అంటే ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా ఉండాలి, మనకు రేపు ఒకసారి జాబ్ రాకపోయినా ఈ కోర్సుల వల్ల ఎలా బయట బతకాలి అని అర్థమవుతుంది. సో వచ్చే క్లాసులో ఇంకా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీరు చెప్పే కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది సార్. అంటే ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది, స్కిల్స్ నేర్చుకోవాలనిపిస్తుంది.